మాట్లాడిన తర్వాత మీరు మాట్లాడొచ్చు. జయరాం గారు మీ సబ్మిషన్ చెప్పండి. ఒకటి ఇక్కడ జరగాల్సింది ఏంటంటే, మీరు రాజకీయ పార్టీలలో ఉన్నారు, మీరు తన్నుకుంటూ ఉంటే జనాలకు డిస్టర్బ్ అయిపోతుంటుంది. దయచేసి మీరిద్దరు ఆలోచించాల్సింది ఏంటంటే, మాట్లాడండి తప్పితే డిస్టర్బ్ చేసుకోకండి. రెండు రాజకీయ పార్టీలు ఏంటంటే ప్రజల కోసము ఏది చేసినా, గత ప్రభుత్వం ఏం చేసిందా, ఈ ప్రభుత్వం ఏం చేసిందా, నీళ్ళ విషయం మాట్లాడేటప్పుడు జాగ్రత్త మాట్లాడాలి. తెలంగాణకు సంబంధించినవి కదన్నా. వితౌట్ నాలెడ్జ్ వస్తే ఒకటి రామూర్తి గారు, మీ పాయింట్ మీ టైం లో ఎవరు డిస్టర్బ్ చేయలేదు. మీరు పాయింట్స్ నోట్ చేసుకోండి, మీ టైం వచ్చినప్పుడు మీరు వాటి గురించి చెప్పొచ్చు. జయరాం గారు ఇప్పుడు ప్రభుత్వాన్ని అడగాల్సిందే, కానీ డిస్టర్బ్ చేయాల్సిన పని లేదు. అడగడం వేరు, డిస్టర్బ్ చేయడం వేరు. ఇప్పుడు మనం క్వశ్చన్లు వేయడం ముఖ్యం కాదు. సో అడిగింది అన్న, 1 మినిట్ రాము, వదిలేసేయండి దయచేసి ప్లీజ్. మీరిద్దరు చదువుకున్న వ్యక్తులు, తెలంగాణ బిడ్డలు. మీరు తన్నుకోవటం వల్ల పెద్ద ప్రయోజనాలు ఏమి ఉండవు. పాలకులకు అనేది బుద్ధి రావాల్సిందే. దానికోసం మేము ఎట్లా కొట్లాడుతున్నాం. మీరు కొట్లాడుకోవడంలో, తన్నుకోవడంలో పెద్ద ప్రయోజనాలు ఏమి లేవు. దయచేసి మాట్లాడుకుందాం మనం. ఇక కమ్ టు ద పాయింట్. నేను చెప్పేది ఒకటే, ఇది ఇప్పుడు తమ్ముడు కాంగ్రెస్ నుంచి, తమ్ముడు పేరు తెలియదు, సారీ, నాకు ఐఎమ్ వెరీ సారీ. చాలా నిరంజన్ చెప్పండి. నిరంజన్, ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. తెలంగాణలో అత్యధికంగా జనాలు చచ్చిపోతున్నారు. మొన్నటికి మొన్న మన దగ్గర ఎలక్షన్స్, ఏది పల్లెలలో సర్పంచ్ల ఎలక్షన్లు జరిగిన విషయం తెలిసిందే. ఆ ఎలక్షన్లలో విపరీతమైన తాగుడు తాగిపిచ్చేసి 12,702 ఎలక్షన్లు, సర్పంచ్ ఎలక్షన్లు జరిగితే గ్రామానికి ఎక్కడ చూసినా చావులే ఉన్నాయి. అంటే ఈ గ్రామంలో తాగకుండా చనిపోలేదు అనేది ఏ గ్రామంలో లేదు. ఈరోజు ప్రభుత్వానికి వస్తున్న ఆదాయము అక్షరాల అఫీషియల్ గా 75,000 కోట్లకు పైచిలుకే అక్షరాల. ఇక నువ్వు బెల్ట్ షాపుల గురించి మర్చిపో, అవన్నీ కలిపితే కోట్లు దాటిపోతుంది. 75,000 కోట్లకు పైచిలుకే. ఇంత దారుణంగా తాగిపించడం వల్ల ఎవరు చచ్చిపోతున్నారంటే ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, కూలీలు, కష్టపడి పనిచేసే కుటుంబాల నుంచి చచ్చిపోతున్నారు. ఏ రేవంత్ రెడ్డి కుటుంబంలో చచ్చిపోవట్లేదు, ఏ కాంగ్రెస్ కుటుంబంలో నుంచి చచ్చిపోవట్లేదు, ఏ బీఆర్ఎస్ కుటుంబంలో చచ్చిపోవట్లేదు. ఓన్లీ యుద్ధం చేసి, నిత్యము ఆకలి కోసం యుద్ధం చేసే కుటుంబాల నుంచే చస్తున్నారు. దానికోసము నేను అన్ని రాజకీయ పార్టీలను వేడుకుంటున్నాను. అయ్యా, మీరు మనుషులైతే మాట్లాడండ్రా దాని గురించి. జంతువులాగా తలూపకడ్రా అని చెప్తుంటే, ఈ జంతువులు మాత్రమే ఈరోజు మేము ప్రభుత్వంలో ఉండేసి దొంగలుగా వ్యవహరించి దోపిడీ చేస్తుంది భూముల కోసం. ఇది స్పష్టమైన అంశం మీద మాట్లాడమంటే ముఖ్యమంత్రి మాట్లాడు, మంత్రులు మాట్లాడరు, ఇంకా చైర్మన్లు గీమ్లేలు మాట్లాడు, ఎవడు మాట్లాడు. ఎంత కష్టంత దాచుకుందాం. ఆర్థిక విధ్వంసం అనేది తెలంగాణ వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు, ఈ రోజు వరకు కూడా, ఆ నలుగురు దోపిడీ అనేది మనం మాట్లాడితే, ఇప్పుడు ఆలీబాబా చాలీ చోర్ అంటే ఆ నలుగురితో పాటు 40 మంది దొంగలకు ఇంకా పైచిలకే దోపిడీ జరుగుతుంది. ఈరోజు ఆ కులము కుటుంబం అని మాట్లాడినాము. ఈరోజు రెడ్డి కులము, రేవంత్ కుటుంబం ఈరోజు దోపిడీ లోపల ప్రథమ భాగం, సింహస్థలం ఉన్నది, సింహ భాగం ఉన్నది. ఇవి స్పష్టంగానే ఉంది. నేనేదో చెప్పకుండా, పేరు చెప్పకుండా నాకు భయం లేదు, నాకు బాధ లేదు. ఈరోజు ఒక డాక్టర్గా రాష్ట్రం లోపల వైద్య వృత్తి గాని, వైద్య విద్య గాని, సాధారణమైన విద్య గాని అటకెక్కిపోయి నిరుపేదలు, నిరక్షరాస్యులు ఈరోజు అగమ్య గోచరంగా మారిపోతున్నారు. ఎకరా 2 ఎకరాల భూములు ఉంటే ఈరోజు మొత్తం నీరు గారిపోతుంది, ప్రజలకు దోపిడీ గురైతుంది. ఏమి మాట్లాడతలేరు. నిన్న కేసీఆర్ గారు మాట్లాడటం లోపల మీరు ఒకదాని పాయింట్ టు పాయింట్ ఆన్సర్లు చేయండి. కేసీఆర్ నా చిన్నానో పెద్దనానో కాదు, రేవంత్ నా అన్నో తమ్ముడో కాదు. నాకు ఇద్దరి మీద గౌరవం ఉంది, ఇద్దరిని ప్రశ్నించాల్సిన అధికారం నాకున్నది, ఇద్దరిని నేను గలుగుతున్నాను, ఆ దమ్ము నాకుంది. కానీ మీరు పాయింట్ టు పాయింట్ కాకుండా గతం లోపల సంబంధం లేని విషయాలు, నిన్న స్పీచ్ మీద డిస్కస్ చేద్దాం. మనం చాలా విషయాలు డిస్కస్ చేయాల్సి ఉన్నది.
నిన్న కేసీఆర్ గారు మాట్లాడిన దాంట్లో లోపల తప్పులేమున్నాయి, నిజాలేమున్నాయి, సద్విమర్శలు ఉండాలి, ఆత్మవిమర్శలు ఉండాలి, అడగడం ఉండాలి. అంతే తప్పితే సంబంధం లేకుండా, ఓదానికి కూడా సంబంధం లేకుండా ఈరోజు జనరల్ గా ఏపీ లోపలేమో కూటమి ప్రభుత్వం నడుస్తుంది. ఈ రోజు ప్రజల లోపల, తెలంగాణ ప్రజల లోపల నిరంజన్, నేను ఒక గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చిన ఒక అత్యున్నతమైన డాక్టర్ని. నేను అదే మన గ్రామాలకు పోతే, అన్నా ఈరోజు చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ ఉన్నది తెలంగాణలో, బీజేపీ గవర్నమెంట్ ఉన్నది, కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నది, కానీ కూటమి ప్రభుత్వం ఇక నడుస్తుందన్న అనేది గ్రామీణ స్థాయిలో ఉన్న 10th క్లాస్ పిల్లోడు ప్రశ్నిస్తున్నారు తమ్ముడు. దానికి నిజంగా రేవంత్ కు సిగ్గుంటే అది కాదు, ఈ రోజు నేనే నా దమ్ము ధైర్యంతో నడుస్తున్నాను ఒక స్టేట్మెంట్ ఇచ్చేసి అది లేకుండా చేయమని చెప్పు. ఎవరు వెంకయ్య నాయుడు, ఎవరు బాలసుబ్రహ్మణ్యము ఎందుకు ఇక్కడ వచ్చి ఓపెన్ చేస్తుంటే, ఇదే విగ్రహాన్ని, ఇదే జయరాజ్ విగ్రహాన్ని అమరావతిలో పెట్టే దమ్ము గనక రేవంత్ కు ఉన్నదా? రేవంత్ దానికి పోయి ఓపెన్ చేయమని చూద్దాం. ప్రభాకర్ రెడ్డి గారి విగ్రహాన్ని పెట్టి చేయమని చెప్పి చూద్దాం. కాంతారావు గారి విగ్రహాన్ని పెట్టి చూద్దాం. సుక్క సత్యాది పెట్టమని చెప్పు. ఆ జానపద గాయకుడు ఇదే శంకర్ది పెట్టమను, మా గదిరాన్నది పెట్టమను. అదే ఇది ఇంత క్లియర్ కనిపిస్తుంది. ఇది అవినీతి సంబంధించిన కూటమిది. ఇది ఒక తెలియని కూటమి నడుస్తుంది అనే విషయాన్ని ఈ రోజు దోపిడి దొంగలు, ఒకడు దొంగ కంప్లీట్ ఈ రోజు చిత్రపురి కాలనీని 10 మంది దొంగలు కబ్జా పెట్టి అమ్మేసుకుంటున్నారు. దాని పూర్తి వివరాలు పోలీసులకు కబ్జా చేసిన నేను పోయి నేను అందజేస్తే ఇంతవరకు నా కొడుకులను అరెస్టే చేయలేదు. సిగ్గుందా రేవంత్? నీకు సిగ్గు శరం ఏమైనా ఉన్నదా? ఎందుకు అరెస్ట్ అయిపోయావు నువ్వు? వాడి వెనకాల ఉన్నది ఎవడు? నా కొడుకున్నాడాడు? నేను అడుగుతున్నా కదా. ఈరోజు నువ్వు నేను మనం ఒక మనసుగా తేడాలు మనకి పుట్టడం లోపల కొట్టాడడం ప్రజల కోసమే కదా. ఏం ఈరోజు నువ్వు చేస్తుంది రియల్ ఎస్టేట్ మాత్రమే చేస్తున్నావు, రియల్ ఎస్టేట్ దందా చేస్తున్నావు. నేను ప్రజల కోసం యుద్ధం చేస్తున్నాను. నీకు నాకున్న తేడంతా, నేను నా పిల్లల్ని వదిలేసేసి మేము గ్రామాలు తిరుగుతున్నాము, నువ్వేం చేస్తున్నావు? ప్యాలెస్లలో వంటున్నావు, ఫ్లైట్లలో తిరుగుతున్నావు. నువ్వు చేస్తున్నది ఏంది? నేను ప్రశ్నిస్తే నేను ప్రభుత్వాన్ని అడగాలి. నాకు ప్రభుత్వం లేని వాళ్ళని అడగాల్సిన డ్యూటీకి నాది కాదు. ప్రభుత్వంలో బీజేపీ ఉన్న అడుగుతాను, బీఆర్ఎస్ ఉన్న అడుగుతాను, కాంగ్రెస్ ఉన్న అడుగుతాను. ఈ రోజు నిన్ను అడిగిన బాధ్యత నాకు ప్రజలు ఇచ్చిందో నేను అడుగుతున్నాను. నీ దమ్ముంటే ఏ ఒక్కరోజు నీ జీవితం లోపల ఈ 2 సంవత్సరాలు నా ఒక్క మాట నీకు ఆన్సర్ చెప్పే ధైర్యం ఉందా రేవంత్? నీకు కాదు, ఈవెన్ నీ ప్రభుత్వంలో ఏ ఒక్కరి ఆ ధైర్యం లేదు.